శ్రీతేజ్ ఆరోగ్యం ఎట్లుంది? చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని ఇప్పుడు డాక్టర్ చెప్పారు. 2 days అయిందంట వెంటిలేటర్ తీసేసి. వెంటిలేటర్ తీసిన తర్వాత రికవర్ అవుతున్నాడు. సో బాయ్ కాబట్టి, చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. గాడ్ గ్రేస్, వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలోనే కోలుకుంటారు. ఈ ఎపిసోడ్కి ఇంకా తెరబడట్లేనా సార్ మీరు వచ్చినందుకు? చూద్దాం. అంటే ఎపిసోడ్ జరుగుతుంది, దేనికి ఎలా మలుపులు తిరుగుతుందో మనందరికి తెలుసు. అన్ని 2 రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమసిపోయేలాగా రూట్ వేస్తుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ భవన్ లో మాట్లాడుతూ నైజాం ఏరియాలో సినిమా హీరోలు అడుక్కు తింటారని స్టేట్మెంట్. అవి వద్దు, నేను వచ్చింది సీఎం గారు చెప్పింది, నేను వచ్చి ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తుంది. రెండింటి మధ్యలో ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎఫ్డీసీ చైర్మన్ గా నాది. ప్రైవేట్గా ముందు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను చేయాల్సింది ఏంటంటే నేను నిర్ణయం తీసుకుంటున్నాను. సీఎం గారికి కూడా చెప్పాను. రేపు అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందో మనం చూద్దాం. ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా అభిమానుల దగ్గరికి వచ్చి పలకరించడం, సినిమా గురించి అభిమానులతో కలిసి చూడడం అనేది ఆయనమైతేగా వస్తుంది. ఇప్పుడు అవన్నీ లేవని చెప్తూ ఉన్నారు. దీని గురించి మీ రియాక్షన్ ఏంటి? అట్ ది సేమ్ టైం కాదమ్మా, ఒక్క నిమిషం, ఇలాంటివి జరగడము దురదృష్టం. ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి, మరి ఎప్పుడు జరగవు కదా. అప్పుడప్పుడు ఎవరు కావాలని చేయరు, సిచ్యువేషన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఎవరైనా కావాలని చేస్తారా? ఇప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు. దిల్సుఖ్ నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందటానికి వస్తారు. దురదృష్టం ఇలాంటి సంఘటన జరగడం. ఇలాంటి సంఘటన చెయ్యాలని ఎవరు చేయరు. జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా చూసుకొని చేయాల్సిన బాధ్యత పౌరులుగా మా పైన ఉంది, అలాగే మీడియా పైన కూడా ఉంది. మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. దీన్ని మనము మీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటి, కరెక్ట్గా చూపించిందే 10 సార్లు చూపించి 10 సార్లు వేసి జనాలకు కాకుండా జాగ్రత్త. ఇప్పుడు నేను మాట్లాడాను, దీంట్లో ఉన్న మంచిది జనాల దగ్గరకు తీసుకెళ్లి సొసైటీకి ఉపయోగపడేలాగా చేయాలి.